టీచర్ ఎమ్మెల్సీలో గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి పెద్దలు శ్రీ దినేష్ కులాచారి గారు, అదేవిధంగా మున్సిపల్ నాయకులు అమ్మదాస్ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా కౌశిక్ గారు, శంకర్ గారు, జిల్లా అధికార ప్రతినిధి, అదేవిధంగా మీడియా సమావేశానికి చేసిన వేదిక పైన ఉన్న మిత్రులందరూ కూడా చేసినటువంటి మార్గా కుమార్ గారిని జిల్లా అధ్యక్షులు కండువతో సత్కరించారు. భారత్ మాతాకి ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి పెద్దలు శ్రీ దినేష్ కులాచారి గారు మన్నించాలని కోరుకుంటూ, రెండోది Om Shanti Shanti. Telangana, again BJP party should be strengthened further, and coming all the elections, BJP President Girish Garu, Shanti Reddy Garu, Mita Vedarangaru, Vedika Garu, President Garu. ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ భారత చరిత్రలోనే ఒక మేజర్ ఇన్సిడెంట్. ఎప్పుడైతే మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో వచ్చిన తర్వాత లాస్ట్ 11 yearsలో మన డెవలప్మెంట్ కానీ మన పార్టీ అని ఎన్ని స్టేట్లో రూలింగ్ చేసి డెవలప్మెంట్ ఇండియాను ఏ విధంగా ముందుకు తీసుకుపోయేది చాలా మంది కంట్రీస్ చూస్తాడు. అంటే మన ఇంతకుముందు పాలించిన పార్టీస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ జమ్మూ కాశ్మీర్ను ఒక పర్మనెంట్ డిస్ప్యూట్ పాయింట్గా పెట్టి పాకిస్తాన్తో ఎప్పుడు మనకు ఒక డిస్కషన్లో పెట్టి వాళ్ళకు మనకు ఒక శత్రువులా చూపిస్తూ టైం చాలా వరకు వేస్ట్ చేశారు. ఎప్పుడైతే మోడీ గారి ప్రభుత్వం మన బీజేపీ గవర్నమెంట్ 370 ఆర్టికల్ రద్దు చేసిందో అప్పటి నుంచి కాశ్మీర్లో ఈ వక్ఫ్లో ఉన్న ఆస్తి వాళ్ళ ఇన్కమ్ 36 lakhs ఉన్న ఇన్కమ్ ఇప్పుడు 45 crores పెరిగింది. అంటే ఆ ఇన్కమ్తో కూడా ఆ డబ్బులన్నీ కూడా ఆ ముస్లిం పేదలకు అక్కడ ఉండే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయింది. అదే దృష్టితో మన వక్ఫ్ యాక్ట్ని కూడా రిపీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో ఉన్న వక్ఫ్ ఆస్తులు ఒక్కొక్క వేరే కంట్రీస్లో దేశంలో లేని ఆస్తులు కనుక మన ఇండియాలో ఆఫ్టర్ రైల్వేస్ డిఫెన్స్ తర్వాత 3 అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థ వక్ఫ్. కాబట్టి ఆ వక్ఫ్ ఆస్తులను వాళ్ళ సొంత ఆస్తులను వాళ్ళు కొంతమంది లిమిటెడ్ ఈచ్ స్టేట్లో కొంతమంది 5 to 10 people కంట్రోల్లో పెట్టుకొని ఆ ఆస్తులని ఎగ్జాంపుల్ 30 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ రెంట్ ఉన్న ఆస్తిని వాళ్ళు ఒక 10 పైసలు 5 పైసలు కిరాయిస్తాం.